హలో అండి, ఇప్పుడైతే మనం పాపెర చేపల పులుసు అయితే చేసుకుందామండి. ఇంకా ఒక 100 గ్రాముల ఉల్లిగడ్డలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. స్టవ్ పైన ఒక గంజి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఇంకా అందులో కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, జీలకర్ర, మెంతులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసానండి. నేనైతే ఇంకా ఇలాచీ కూడా వేయచ్చండి, లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇంకా గరం మసాలాలు అయితే అన్నీ ఉంటాయండి. ఇంకా ఆ చేప ముక్కల్లో అయితే ఉప్పు, పసుపు, నిమ్మకాయలు వేసి శుభ్రంగా కడుక్కోవాలండి. ఇంకా నీటితో శుభ్రంగా కడిగిన తర్వాత ఇంకా ఒక 4 స్పూన్ల కారం అయితే వేసానండి. టేబుల్ స్పూన్తోని ఒక ½ టేబుల్ స్పూను ఉప్పు వేసాను. 1 స్పూన్ పచ్చి మసాలా వేసానండి. ఇంకా ఇవన్నీ చేప ముక్కలకు చక్కగా కలిపి పెట్టుకోవాలండి. ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ సీజన్ కదండి, ఇంకా నేనైతే స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర ఆకు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఆనియన్ వేయించి పెట్టుకున్నాం కదండి, చల్లార్చుకొని గ్రైండర్ పట్టుకోవాలి. ఇంకా స్టవ్ పైన ఒక గంజు పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేయించి అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర ఆకు వేసి ఆనియన్ పేస్ట్ కూడా వేసి అది కూడా వేగిన తర్వాత కర్రీకి సరిపడా అంత పసుపు వేయాలండి. ఇంకా ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఉప్పు, కారం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా అందులో వేయాలండి. ఇంకా చికెన్ కలిపినట్టుగా కలపద్దండి. ఒక్కసారి కలిపి ఇలా నూనె తేరిన తర్వాత వెంటనే అందులోకి చింతపండు రసం వేసుకోవాలండి. ఇంకా చేపలు తీసిన తట్టలో కారం ఉంటుంది కదండి, ఇంకా కారంలో కూడా వాటర్ కలుపుకొని చక్కగా ఇందులో పోసుకొని చేపల పులుసును ఉడికించుకొని దించేసుకుంటే కమ్మటి చేపల పులుసు రెడీ అయిపోతుందండి. ఇంతేనండి, చివరగా గరం మసాలా వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాను కేర్ ఆఫ్ శ్రీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఉంటానండి. ఇంకా ఈ పాపర చేప ముక్కల్లో అయితే ఒక్కటే ముళ్ళు ఉంటుందండి, చిన్న చిన్న ముళ్ళులు ఏవి ఉండదు. కర్రీ చాలా సూపర్ యమ్మీగా ఉంటుందండి. ఇంకా మీరు కూడా ట్రై చేయండి.